హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. పనులు చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా పనులు చేసుకోండి. సరే ఫ్రెండ్స్, మనకి ఈరోజు బట్టల వ్యాపారంలోనే రెడీమేడ్ అంటే చిన్నపిల్లల కానించి ఒక 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి మనం కొన్ని రకాల రెడీమేడ్ వస్తువుల గురించి అంటే బట్టల గురించి మాట్లాడుకున్నాం. అవి మరి బయట తిరిగి అమ్ముకునే వారికి, షాపు పెట్టుకునే వారికి తేడా ఉంటుంది. మరి మనం అయితే షాపు పెట్టుకునేటట్టుగా మాట్లాడుకుందాం. తిరిగే వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే అది కొంచెం రిస్కీగా ఉంటుంది తిరిగి వ్యాపారం చేయాలంటే. అయితే దానికి వచ్చే ప్రాఫిట్ దానికి వస్తుంది, బాగానే ఉంటుంది. కానీ కొంచెం తిరగాలి, అది మగవాళ్ళే చేయాల్సి వస్తుంది. కేవలం జెంట్స్కి మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా సరే రెడీమేడ్ వ్యాపారం చేయాలంటే చిన్నపిల్లల కాడి నుంచి మనకి వాళ్ళకి కావాల్సిన రెడీమేడ్స్ అన్ని రకాలు అంటే జుబ్బాలు కానించి, షర్ట్స్ కానించి, ప్యాంట్ కానించి, జీన్స్ కానించి, టీ షర్ట్స్ కానించి ఇవన్నీ కలిపి మనకి విజయవాడ 1 టౌన్ వస్త్రలతలో మనకు హోల్సేల్గా మార్కెట్లోనే దొరుకుతాయి. వస్త్రలతలోనే హోల్సేల్గా దొరుకుతాయి. మరి మీరు ఈ 0 సైజు కాడి నుంచి మీరు 5 ఏళ్ళు టు 10 ఏళ్ళు కూడా కొన్ని రకాల దుస్తులు అంటే వాళ్ళకి కావాల్సిన రెడీమేడ్ వస్తువులు షాపు రూపంగా మాత్రమే నేను చెప్తున్నానండి. వీధి తిరిగి అమ్ముకునే వాళ్ళకైతే కాదు. షాపు ఎవరన్నా పెట్టదలుచుకుంటే మీరు ఎవరైనా సరే పెట్టుబడి ముఖ్యం. మరి దానికి కావాల్సిన షాపు, దానికి గుడ్ విల్, రెంటు, కాస్త డెకరేషన్కి అన్నిటికీ అవి మాత్రం సపరేట్గా ఉంటాయి. ఈ రెడీమేడ్కి మాత్రం సపరేట్గా ఉంటాయి. అర్థం చేసుకోండి. ఈ రెడీమేడ్ వ్యాపారం చేసేటప్పుడు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఐటెం మీద మీరు ఒక స్టిక్కర్ వేసుకుని ఆ స్టిక్కర్ మీద రేట్ రాసుకోవాలి. అంటే మీరు హోల్సేల్ ఎంతలో మనకి మామూలుగా ఆ బట్టల వెనకాల స్టిక్కర్ వేసుకోవడానికి చిన్న స్టిక్కర్ ఉంటుంది. దాంతో పెన్తో రాసుకొని దానికి ఒక కోడ్ లాగా మీరు అంటే ఇప్పుడు మనం ఊరికి ఎగ్జాంపుల్గా 20 రూపాయలు పడిన ఒక వస్తువు అనుకుందాం. ఆ వస్తువుకి 20 అని రాసి పక్కన 1 అని రాసుకున్నాం అనుకో, అసలు ఎంత పడింది అనేది ఫస్ట్ నెంబర్ చూస్తే తెలుస్తుంది. అంటే 20 + 201 అనుకుందాం. 201 అంటే మనకి పడింది ఎంత? 20 రూపాయలు. ఆ 20 రూపాయలని మనం ఎస్టిమేషన్ వేసుకుని మనం అమ్మకాలు జరపగలగాలి. అంటే ప్రతి ఐటెంకి మనకి ఎంత పడుతుంది ఏంటని చెప్పేసి ఆ హోల్సేల్ మార్కెట్లో మన 1 టౌన్ వస్త్రలత హోల్సేల్ మార్కెట్లో మీరు విడిగా అడిగి కనుక్కోండి. ముందు ఒక పీస్ ఎంత పడుతుంది, డజన్ ఎంత పడుతుంది, మరి డజన్ పీసులు తీసుకుంటారా, ఒక పీస్ తీసుకుంటారా అని చెప్పి ఒక లెక్కగా ఉంటాయి. అన్ని అరడజన, ఒక 10, ఒక 20, ఒక బల్క్గా మీరు తీసుకుంటున్నారా, ఏమేమి తీసుకుంటున్నారు, ఏ వస్తువులు తీసుకుంటారు, ప్రతి రెడీమేడ్ దుస్తుల మీద మీరు స్టిక్కర్ వేసుకొని ఆ ఐటెం ఎంత పడుతుంది అనేది ముందు మీరు హోల్సేల్ మార్కెట్లో తెలుసుకోగలగాలి. ఒక ఐటమ్ ఇంత రేట్ అని చెప్పాను కదా, ఆ రేటు మీద స్టిక్కర్ వేసి స్టిక్కర్కి 3 డిజిట్స్ పెట్టండి. అంటే 3 నెంబర్లు పెట్టండి. ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, ఇప్పుడు 20 రూపాయలు అనుకుందాం. అదే 20 రూపాయలు ఒక వస్తువు, చిన్న వస్తువు, అదే చిన్న రెడీమేడ్ ఒక నిక్కర కానీ, ఒక షర్ట్ కానీ, చిన్న నిక్కర కానీ, జుబ్బాలు కానీ పన్ని అనుకుందాం. దాన్ని మనం ఎంతగా అమ్మగలగాలి? కనీసం దానికి మన ధర రిటైల్ అమ్ముకునే అంటే రిటైల్గా మనం అమ్మగలగాలి. అంటే దాని మీద ఉన్న ధర మీకు తెలియదు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయండి, ఒక చిన్న స్టిక్కర్ వేసుకొని ఒక 20 నెంబర్ వేసి దాని పక్కన 1 కానీ 2 కానీ ఏదన్నా మీరు ఒక సింబల్గా అంటే ఒక నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది, మీకు అసలు పడిన ధర ఎంత? 20 రూపాయలు. పక్కన నెంబర్ ఎంత ఉంది? 1, 2 మీరు రాసుకోగలగాలి. దాని మీద నెంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు మీరు స్టిక్కర్ చూసి మనకి 20 రూపాయలు పడింది, దీన్ని మనం ఇంత అమ్మొచ్చు అని రిటైల్గా మీరు ఒక ఐడియాగా ఉంటుంది. అలాగే మీరు కొత్త వారు ఎవరైనా అయితే అలా చేసుకోగలగాలి. లేదు అనుకుంటే పాత వారైనా సరే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా ఆ రెడీమేడ్ హోల్సేల్ ఎంత తెచ్చుకుంటారు, మనం ఎంత అమ్మాలి అని చెప్పేసి వాళ్ళకి చాలా చూచాకి చక్కగా తెలిసిపోద్ది. కాబట్టి కొత్త వారు ఎవరైనా సరే మీరు రెడీమేడ్ వ్యాపారం చేయాలనుకుంటే దుస్తుల వ్యాపారం రెడీమేడ్ అంటే పిల్లలు కానించండి, ఇవి కేవలం పిల్లల వరకే. 0 సైజు కాడి నుంచి మనకి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల వరకు పిల్లల వరకు మీరు ఏదన్నా ఓన్లీ లేడీస్ పెడతారా, జెంట్స్ పెడతారా, లేడీస్ జెంట్స్ 2 కలిపి పెట్టుకుంటారా అనేది మీ పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. మరి లేడీస్ జెంట్స్ కలిపి అంటే పిల్లలకి మాత్రమే అండ్ బాబు పాప వాళ్ళకి మాత్రమే అండి. అర్థం చేసుకోండి. మీరు వ్యాపారం చేయాలనుకుంటే ముందుగా విజయవాడ 1 టౌన్ వస్త్రలతలోకి వెళ్ళి ఆ వివరాలు కనుక్కొని హోల్సేల్లో ఎంత పడుతున్నాయి, మనం ఎంత పెట్టగలము, సరుకు ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి ఎక్కించుకోవాలి మన షాపు పెట్టదలుచుకుంటే మనకి ఏమేమి కావాలని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు మేము కొత్తగా నూతనంగా ప్రారంభిస్తున్నామంటే మాకు ఈ ఐటమ్స్ కావాలని చెప్పి మీరు చెప్పగలిగితే వాళ్ళు మీకు కావాల్సిన సరికి మొత్తం చూపిస్తారు. మీకు ఓకే
మీ కంటికి ఇంపుగా పర్వాలేదు మేము అమ్మగలం అని ఏదైనా ఐటమ్స్ మీకు కొంచెం లుక్ గా కనిపిస్తే అలాంటి ఐటమ్స్ అన్ని మీరు కొనుగోలు చేయొచ్చు హోల్సేల్ గా ఇది 1 టౌన్ వస్త్రలతే కాకుండా పక్కన తారాపేట ఉంటుందండి, దాని బ్యాక్ సైడే 1 టౌన్ వస్త్రలత బ్యాక్ సైడే తారాపేట ఉంది. ఆ తారాపేటలో కూడా హోల్సేల్ కి సంబంధించిన జీన్స్లు టీ షర్ట్లు బాబుకి పాపకి ఎవరికైనా సరే వాళ్ళకి మాక్సిమం 0 సైజ్ కాడి నుంచి మీరు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు డ్రెస్సులు తీసుకోగలగాలి, రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట. ఇదంతా మీరు గ్యాదర్ చేసుకొని ఒక అవగాహనతో ముందు 1, 2, 3 రోజులు తిరగండి, అబ్జర్వేషన్ చెయ్యండి. షాప్ తీసుకోమన్నాం కానీ ఆ షాప్ పెట్టేయడానికి ప్రిపేర్ అవ్వడానికి ముందు మీరు ఇవన్నీ అబ్జర్వేషన్ చేసుకోగలగాలి. ఒక వారమన్నా తిరగండి, లేకపోతే 2 రోజులు తిరగండి, లేకపోతే 3 రోజులు తిరగండి. మీకు కొంత అనుభవం వచ్చిన తర్వాత పర్వాలేదు మేము చేసుకోగలము, రెడీమేడ్ వ్యాపారం మేము చేయగలము, రెడీమేడ్ డ్రెస్సెస్ ఓన్లీ 0 కాడి నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నానండి. దాన్ని హోల్సేల్ గా కొత్తగా మీరు పెట్టుకోగలిగితే హోల్సేల్ గా తెచ్చుకున్నప్పుడు దాని మీద ఒక్కొక్క పీస్ మీద మీరు చెప్పాను కదా అది ఎంత పడుతుంది, దాని పక్కన ఒక నెంబర్ యాడ్ చేయండి. ఆ నెంబర్ యాడ్ చేయండి. మీరు ఒకవేళ తీయాలనుకోండి గబుక్కున మీకు ఒక రెడీమేడ్ టీ షర్ట్ అండ్ జీన్స్ ఉంది అనుకుందాం, ఓ ప్యాంటు షర్ట్ ఉంది అనుకున్నాం, దాని ధర తెలియదు, మళ్ళీ అయితే ఒక గౌన్ ధర తెలియనప్పుడు ఏం చేయాలి, అక్కడ మీరు ఒక సింబల్ చెప్పాను కదా 3 అక్షరాలు అంటే అసలు ధర పడింది ఎంత, ఒక 20 రూపాయలు అనుకుందాం, లేకపోతే ఒక 10 రూపాయలు అనుకుందాం, లేకపోతే ఒక 50 రూపాయలు అనుకుందాం. 50 రూపాయలు పక్కన ఒక అంకె ఏదో ఒకటి 1, 2, 3 మీకు ఇష్టం వచ్చిన అంకె ఒక ఊరికే అక్కడ పక్కన పెట్టండి. అది అంకెలు మాత్రమే, లేకపోతే 2 డిజిట్స్ అనే పెట్టుకోండి. ఈ ఫస్ట్ డిజిట్స్ అనే అంటే ఫస్ట్ పెట్టిన అంకెలు మాత్రమే మీ హోల్సేల్లో పడిన ధర మాత్రమే. అర్థం చేసుకోండి. కొత్త వారికి ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50 రూపాయల ధర పక్కన మళ్ళీ ఒక 50 రూపాయలు మళ్ళీ 50 పెట్టండి. అప్పుడు 50 అప్పుడు మీకు ఎంత అయింది, ఇది ఒక డిజిట్ గా ఒక కోడ్ గా ఉంటుంది అంతే. అప్పుడు మీరు హోల్సేల్ గా చూసి మీరు కస్టమర్ వస్తే ఆ నెంబర్ చూసి ఆహా మనకి ఎంత పడింది, మనం దీన్ని ఎంత అమ్మొచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా ఒక అవగాహన వస్తుంది కొత్త వారికి అయితే. సరే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే రెడీమేడ్ డ్రెస్సెస్ అంటే 0 సైజ్ నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు బేబీ కానీ పిల్లలకే, కేవలం పిల్లలకేనండి, ఎవరికైనా సరే ఓన్లీ పిల్లలకి మాత్రమే, పెద్దవాళ్ళకి కాదండి. 0 సైజు కాడి నుంచి 5 ఏళ్ల వరకు లేదంటే 10 ఏళ్ల వరకు మీరు ఎవరినైనా సరే ఆ డ్రెస్సెస్ రెడీమేడ్ గా మాత్రమే మీరు హోల్సేల్ మార్కెట్ లో తెచ్చుకోగలగాలి. ఒక షాపుకు మాత్రమే, ఇది షాప్ ఐటమ్ అండి, నేను షాప్ గురించి మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వ్యాపారం 1 లక్ష రూపాయల నుంచి మొదలు పెట్టచ్చు, లేదు నా దగ్గర ఇంకా డబ్బు ఉంది నేను ఇంకా పెట్టుకోగలను, లేకపోతే ముందు కొంచెం ఇంప్రూవ్ గా కొంచెం చూసి కొద్ది సరుకు పెట్టుకున్న తర్వాత రెట్టింపు చేసుకొని పెంచుకుంటూ నేను ముందుకు వెళ్తాను అనుకుంటే ముందు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేయండి. లేదు నా దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం, అది మీ బడ్జెట్ ని బట్టి మీ పెట్టుబడిని బట్టి వ్యాపారం సాగుతుంది. అది కొంచెం మీరు రద్దీ ఏరియాలో కానీ కొంచెం జనారణ్యం తిరిగే ఏరియాలో కానీ మీరు షాపు పెట్టుకోగలిగితే మీ వ్యాపారం చక్కగా సాగిద్దండి, ఎటువంటి ఇబ్బంది లేదు, పాడైపోయే ఏం కాదు, దుస్తులు ఏం పాడైపోవు. రెడీమేడ్ అంటే పిల్లలకంటే చక్కగా మంచి వ్యాపారం అండి, చక్కగా సాగిద్ది, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీలో ఎవరైనా సరే వ్యాపారం చేయదలుచుకుంటే ఇవన్నీ మీరు శ్రద్ధగా చేసుకోగలిగితే మీరు వ్యాపారంలో రాణించగలుగుతారు. మీరు ఎటువంటి ఇబ్బంది లేదు, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు విజయవాడ వాస్తవులు అయితే చాలా దగ్గర కాబట్టి కొన్ని ఏరియాలో రాజమండ్రిలో కానీ కొన్ని పెద్ద ఏరియాలో కూడా ఉన్నాయి. మీరు హోల్సేల్ మార్కెట్లో తెచ్చుకొని మీరు వ్యాపారం సునాయాసంగా షాప్ పెట్టి రన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన కొత్త వారు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి, నాకు కొంచెం లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్, కొంచెం లైక్స్ మరి షేర్ చేసి షాప్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి మీకు క్షుణ్ణంగా చెప్పాను, ఆ విధంగా మీరు చేసుకోగలరని చెప్పి నా మనవి. అది మీకు ఇష్టమైతేనే ఫ్రెండ్స్, ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏమి లేదు, ఏదైనా మీ ఇష్ట తరహాగానే ఉంటుంది. ఏదైనా మీరు చేసుకోగలిగితేనే, మనం కష్టపడి తెలివితేటలతో మనం వ్యాపారం చేసుకోవాల్సిందే తప్ప మరి కొన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అవి చూసి మీరు కొన్ని ఇబ్బందులు పడద్దు. మీరు వ్యాపారం చేయాలనుకుంటే క్షుణ్ణంగా ఇవన్నీ తెలుసుకోండి, ముందు తెలుసుకొని తిరగండి. తిరిగిన తర్వాత మీరు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే షాపు మాత్రం మొదలు పెట్టండి నూతనంగా. సరే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.